వెల్కమ్ టు ఆర్పీ న్యూస్ తెలుగు. నా పేరు మాధురి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు చెందిన 2500 ఎకరాల భూమిని ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేయాలని ప్రతిపాదనలు చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఉపసంహరించాలి. సిపిఐఎం విశాఖ జిల్లా కమిటీ డిమాండ్. అనేక ప్రాంతాలు అభివృద్ధి చేయడానికి నీతి ఆయోగ్ యొక్క సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక విజన్ 2047 అనే పేరుతో ఒక విజన్ ని రిలీజ్ చేసింది. దాని యొక్క వివరాలన్నీ పరిశీలన చేస్తే ఈ 9 జిల్లాలకు సంబంధించిన అనేక అంశాలు దానిలో పొందుపరిచింది. ప్రధానంగా ఈ ప్రాంతం అభివృద్ధి అవ్వడానికి ప్రత్యామ్నాయ మార్గాలు చాలా ఉన్నా ప్రజల యొక్క భాగస్వామ్యం లేకుండా ఈ విజన్ ఉంది. ఈ విజన్ లో ఏవైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో కొల్లగొట్టడానికి పారిశ్రామిక అధిపతులకి కట్టబెట్టే ప్రయత్నంలో కుట్రలు పన్నుతా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే మనందరూ తెలుసు, స్టీల్ ప్లాంట్ ఒకవైపున చాలా కీలకమైనది. ఎన్నికల సందర్భంగా కూడా కూటమి ప్రభుత్వం ఒక స్పష్టమైన వాగ్దానం చేసింది. మేము కేంద్ర ప్రభుత్వంతో ఒత్తిడి తీసుకొచ్చైనా స్టీల్ ప్లాంట్ ని పరిరక్షిస్తామని చెప్పింది. కానీ దానికి భిన్నంగా వ్యవహారం చేస్తా ఉంది. దాదాపు నైపుణ్యత కలిగిన కార్మికులు ఎవరైతే ఉన్నారో, కాంట్రాక్ట్ కార్మికులు, నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొలగించారు. విఆర్ఎస్ పేరుతో కొంతమందిని తొలగించారు. దాంతో పాటు రకరకాలైన రా మెటీరియల్ ఏదైతే ఉందో రా మెటీరియల్ సప్లై చేయలేని స్థితి ఈరోజు ఉంది. వచ్చిన దానికి కూడా నాణ్యత లేదనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది. గత స్టీల్ ప్లాంట్ ఏర్పడినప్పుడు ఏ యంత్రాలు అయితే ఉన్నాయో దాన్ని మరామతులు గాని ఇవి గాని చేయకుండా అనేక ఇబ్బందులు పడతా ఉంది. కార్మికుల మీద నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈ విజన్ లో స్పష్టంగా మీకు చూపిస్తున్నాను. 2500 ఎకరాల భూమి, స్టీల్ ప్లాంట్ భూమి, దీన్ని ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేయడానికి ఈ విజన్ పేపర్ లో ఉంది. ఇది పచ్చి దుర్మార్గం. ఒకవైపున గత ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ భూముల్ని కుట్రలు పన్నారు, తీసుకున్నారు, ఆ రకంగా నిర్వీర్యం చేస్తున్నారని ఇప్పుడున్న కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పారు. చివరికి పల్లా శ్రీనివాసరావు గారు నిరాహార దీక్షలు కూడా చేశారు. ఈ రోజు ఈ విజన్ లో 2500 ఎకరాల భూమి ఎవరికి ఇస్తారు? ఇది ఎందుకోసం అంటే ఒకవైపున స్టీల్ ప్లాంట్ ని అనేక పద్ధతుల్లో బలహీనపరుస్తా ఉన్నారు, ఇంకో వైపున ఆస్తులు ఏవైతే ఉన్నాయో కారు చౌకగా కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. మనందరూ తెలుసు, ఇక్కడ డేటా సెంటర్ దగ్గర నుండి లేదా ఐటీ వాళ్ళకి కేటాయిస్తున్న భూములకు సంబంధించి అవన్నీ వివరాలు తీస్తే అతి తక్కువ డబ్బులకి భూములు కట్టుబెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి అవుతుందా? లేదు ఈ ప్రాంతానికి అభివృద్ధికి నోచుకునేదానికి అవకాశం ఉంటుందా? ఒకవైపు నిర్వాసితులకు సంబంధించి వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తా ఉన్నారు. దాదాపు ఇన్ని సంవత్సరాలైనా ఉపాధి అవకాశాలు కల్పించకుండా కాంట్రాక్ట్ లేబరు అట్లాగే నిర్వాసితులకి ఇవ్వాల్సిన సదుపాయాలు ఏమి ఇవ్వట్లేదు, మాకు ఇంకా ఇవ్వాలని ఇటీవల కాలంలో కూడా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఏవి పట్టించుకోకుండా ఇంకా వైపున కుట్రపూరితంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? అంటే ఆర్సెల్ మెట్లు అంతకుముందు మనందరికి తెలుసు, ఇక్కడ నక్కపల్లిలో గ్రౌండ్ కు సంబంధించిన దాంట్లో పబ్లిక్ హీరింగ్ జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రకాలైన అనుమతులు ఇచ్చింది. అక్కడ ప్యాకేజీలు ఏమి ఇవ్వట్లేదని చెప్పి గొడవ చేస్తా ఉంటే అక్కడున్న కీలకమైన నాయకుడిని పీడీ యాక్ట్ పెట్టారు. ఇప్పుడు ఆర్సెల్ మెట్లో ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో స్టీల్ ప్లాంట్ భూములు కూడా అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారనేది కూడా ఇందులో భాగంగానే ఉంది. మన దాని యొక్క నోటు చదివితే. కాబట్టి మొత్తం కలిపి స్టీల్ ప్లాంట్ భూముల్ని ఎట్లా ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేయాలనేది విజన్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఇది సరైనది కాదు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి, నిర్వాసితులకి, ఈ ప్రాంత ఉపాధి అవకాశాలకి కీలకంగా ఉన్న స్టీల్ ప్లాంట్ ని, భూముల్ని, స్టీల్ ప్లాంట్ ని నిర్వీర్యం చేయటం సరైనది కాదని సిపిఎం పార్టీగా భావిస్తున్నాం.